Hello friends, welcome to CSB IAS Academy. I am Vinay Kumar and we are going to discuss two topics now. One is migration and migrant workers in India and the other one is Mahatma Gandhi National Rural Employment Guarantee Scheme. యాక్చువల్గా ఈ రెండు ఇంటర్ రిలేటెడ్ ఇష్యూస్ ఇప్పుడున్న నేపథ్యంలో ఎందుకు అంటే ఒకటి కోవిడ్-19 అండ్ మార్చ్ 25న విధించిన లాక్డౌన్ తర్వాత భారతదేశం వ్యాప్తంగా ఎకనామిక్ యాక్టివిటీ నిలిచిపోయింది. సో అందుచేత మైగ్రెంట్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తిరిగి వాళ్ళ స్వగ్రామాలకు, సొంత రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. సో ఆ స్వగ్రామాలకు, సొంత రాష్ట్రాలకు వెళ్ళిపోయిన వారికి ఉపాధి కల్పించడానికని చెప్పేసి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ పథకానికి కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో కేటాయించిన 61,500 కోట్లకు అదనంగా ఇంకొక 40,000 కోట్ల రూపాయలు కేటాయించింది. సో ఈ మొత్తం కలిపి ఇప్పుడు 1,00,000 కోట్లకు పైనే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్‌కి కేటాయించబడింది. ఇంకొక విషయం, ఈ మైగ్రెంట్ వర్కర్స్ ఆయా రాష్ట్రాల్లో వాళ్ళ స్వగ్రామాల్లో ఉపాధి అవకాశాలు లేక వలస వచ్చిన వాళ్ళు. సో అలాంటి వాళ్ళు తిరిగి అదే ప్రదేశాలకు వెళ్తున్నప్పుడు సో అక్కడ వాళ్ళకు ఉపాధి కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద, కేంద్ర ప్రభుత్వాల మీద ఉంది. సో ఈ రెండిటిని దృష్టిలో పెట్టుకొని సుప్రీంకోర్టు ఈ మధ్య ఒక వ్యాఖ్య చేసింది. ఏంటి అంటే జూన్ 9న కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరైతే స్వగ్రామాలకు వెళ్ళలేక చిక్కుబడిపోయారో ఆ మైగ్రెంట్స్‌ని వాళ్ళ స్వగ్రామాలకి, సొంత రాష్ట్రాలకు పంపించే ఏర్పాట్లు చేస్తూ వాళ్ళ స్వగ్రామాల్లో, సొంత రాష్ట్రాల్లో వారికి ఉపాధి కల్పించడానికి అని చెప్పేసి చర్యలు చేపట్టండి అని సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వాలకి, రాష్ట్ర ప్రభుత్వాలకి. సో ఈ నేపథ్యంలో ఈ రెండు టాపిక్స్‌ని మనం ఈ ఏడాది మెయిన్స్‌కి ఇంపార్టెంట్‌గా భావించి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో మన సిలబస్‌లో కూడా దీనికి సంబంధించిన టాపిక్స్ ఉన్నాయి. ఒకటి GS1 జనరల్ స్టడీస్ 1 పేపర్‌లో మైగ్రేషన్ అనేది పాపులేషన్ అండ్ ఇట్స్ అసోసియేటెడ్ ఇష్యూస్. సో పాపులేషన్ అండ్ అసోసియేటెడ్ ఇష్యూస్‌లో భాగంగా చదువుతాం మనం. సో మైగ్రేషన్ ఈజ్ ఎ సబ్ టాపిక్ అండర్ పాపులేషన్. సో అక్కడ చదువుతాం. రెండోది మైగ్రెంట్ వర్కర్స్ ఆర్ వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ. మైగ్రెంట్ వర్కర్స్ అనేవాళ్ళు మన సమాజంలో ఒక బలహీన వర్గం కింద కన్సిడర్ చేయబడతారు. దే ఆర్ వల్నరబుల్ సెక్షన్ ఆఫ్ అవర్ సొసైటీ. సో అందుకని చెప్పేసి GS2 పేపర్‌లో సోషల్ జస్టిస్ కింద స్కీమ్స్ అండ్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ టార్గెటింగ్ వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ ద పీపుల్. సో వల్నరబుల్ సెక్షన్స్ కోసం గవర్నమెంట్ తీసుకొచ్చిన స్కీమ్స్, ఇనిషియేటివ్స్ అని చెప్పేసి ఒక టాపిక్ ఉంది. సో అక్కడ కూడా మైగ్రెంట్ వర్కర్స్ గురించి, అలాగే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అయిన మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ గురించి చదవాల్సి ఉంటుంది. సో అందుకని చెప్పేసి సిలబస్‌ని దృష్టిలో పెట్టుకొని ఈ ఏడాది ఈ టాపిక్స్‌కి ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని సో ఈ లెక్చర్స్‌ని డిజైన్ చేయడం జరిగింది. అందుకని చెప్పేసి మీరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ రెండు టాపిక్స్‌ని ఫాలో అయ్యి నోట్ ప్రిపేర్ చేసుకోమని చెప్పేసి సజెస్ట్ చేస్తున్నా. సో బిఫోర్ దట్ అసలు మైగ్రేషన్ అంటే ఏంటి? తెలుగులో వలస అంటాం. వలస అంటే ఏంటి? దీనికి నార్మల్ డెఫినిషన్, సింపుల్ డెఫినిషన్ ఏంటి అంటే ఇట్ ఈస్ ద మూవ్‌మెంట్ ఆఫ్ పీపుల్ అవే ఫ్రమ్ దేర్ యూజువల్ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ అక్రాస్ ఎయిదర్ ఇంటర్నల్ బార్డర్స్ ఆర్ ఇంటర్నేషనల్ బార్డర్స్. సో ప్రజలు వారి స్వంత నివాస ప్రాంతాలు లేదా వారి సాధారణ నివాస ప్రాంతాలను వదిలి, సో ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ అంటే నివాస ప్రాంతం. సో ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్‌ని వదిలి పర్మనెంట్‌గా కానీ, సెమీ పర్మనెంట్‌గా కానీ, సో పూర్తిగా అంటే ఎప్పటికీ తిరిగి రాకుండా కానీ, లేదా కొంతకాలానికి తిరిగి వచ్చే విధంగా కానీ, సో ఇంటర్నల్ బార్డర్స్ అంటే రాష్ట్రాలు ఒక గ్రామం నుంచి పట్టణానికి, అంటే అదే రాష్ట్రంలో గ్రామం నుంచి పట్టణాలకు కానీ, లేదా ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రం కానీ, సో ఇదంతా కూడా దేశ సరిహద్దుల లోపల జరుగుతుంది. సో దాన్ని ఇంటర్నల్ మైగ్రేషన్ అంటాం. లేదా భారతదేశం నుంచి విదేశాలకు వెళ్ళడం, అంటే దేశ సరిహద్దుల్ని దాటి విదేశాలకు వెళ్ళడం. సో దాన్ని ఇంటర్నేషనల్ మైగ్రేషన్ అంటాం. సో ఇలా ప్రజలు వారి స్వంత నివాస ప్రాంతాలను వదిలి పర్మనెంట్‌గా కానీ, సెమీ పర్మనెంట్‌గా కానీ, దేశ సరిహద్దులకు వెలుపల కానీ, దేశ సరిహద్దులు దాటి కానీ మూవ్ అయ్యే విధానాన్ని లేదా మూవ్ అయ్యే ఫినామినాన్ని, అంటే వెళ్ళిపోయే ఫినామినానే మనం మైగ్రేషన్ అంటాం. ఓకే.
సో ఈ మైగ్రేషన్ మనం ఇందాకే చెప్పుకున్నట్లుగా ఇట్ ఈస్ ఆఫ్ 2 టైప్స్, ఇంటర్నల్ మైగ్రేషన్ అండ్ ఇంటర్నేషనల్ మైగ్రేషన్. సో అంతర్గత వలసలు, అంతర్జాతీయ వలసలు. సో అంతర్గత వలసలు లేదా ఇంటర్నల్ మైగ్రేషన్ అంటే సో మైగ్రేషన్ వితిన్ ద బౌండరీస్ ఆఫ్ ద కంట్రీ. అండ్ ఇంటర్నేషనల్ మైగ్రేషన్ లేదా అంతర్జాతీయ వలసలు అంటే మైగ్రేషన్ అక్రాస్ ద బౌండరీస్ ఆఫ్ ద కంట్రీస్. సో దేశ సరిహద్దులను దాటి జరిగే వలసల్ని ఇంటర్నేషనల్ మైగ్రేషన్ అంటాం. సో మళ్ళీ ఇంటర్నల్ మైగ్రేషన్ని 2 రకాలుగా మళ్ళీ క్లాసిఫై చేశారు. ఒకటి ఇంట్రాస్టేట్ అండ్ ఇంటర్స్టేట్. సో ఇంటర్స్టేట్ అండ్ ఇంట్రాస్టేట్. సో ఇంటర్స్టేట్ అంటే రాష్ట్రాన్ని దాటి జరిగే సరిహద్దులు, రాష్ట్రాన్ని దాటి జరిగే వలస. అంటే ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి జరిగే వలసల్ని ఇంటర్స్టేట్ మైగ్రేషన్ అంటారు. రెండోది ఒకే రాష్ట్రం లోపల గ్రామ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు కానీ, ఒక టౌన్ నుంచి ఇంకొక టౌన్ కానీ, ఒక డిస్ట్రిక్ట్ నుంచి ఇంకొక డిస్ట్రిక్ట్ కానీ, ఇలా రాష్ట్ర సరిహద్దులకు లోపల జరిగే మైగ్రేషన్ని ఇంట్రాస్టేట్ మైగ్రేషన్ అంటారు. ఓకే. సో మూవ్మెంట్ ఆఫ్ పీపుల్ విత్ ఇన్ ద స్టేట్ బౌండరీస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇంట్రాస్టేట్ మైగ్రేషన్. మూవ్మెంట్ ఆఫ్ పీపుల్ అక్రాస్ ద స్టేట్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇంటర్స్టేట్ మైగ్రేషన్. ఓకే. సో మైగ్రేషన్కి సంబంధించిన అఫీషియల్ డేటా మనకు సెన్సస్ డేటాతో పాటు వస్తుంది. ఓకే. సెన్సస్ డేటా కాకుండా మిగతా డేటా అంతా కూడా దే ఆర్ ఎయిదర్ ఎస్టిమేట్స్ బై ప్రైవేట్ ఇండివిజువల్స్, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ లేదా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ శాంపుల్ సర్వే నిర్వహించడం ద్వారానో, ప్రాక్సీ మెథడ్స్ ద్వారానో కలెక్ట్ చేసిన డేటా. ఓకే. సో ఈవెన్ సెన్సస్లో కూడా డైరెక్ట్ హెడ్ కౌంట్ ద్వారానో లేదా డోర్ టు డోర్ సర్వే ద్వారానో నిర్వహించినప్పటికీ కూడా దాంట్లో కూడా కొన్ని కమిషన్స్ అండ్ ఒమిషన్స్ ఉంటాయి. ఎనీహౌ ఏదేమైనప్పటికీ సెన్సస్ అనేది అఫీషియల్ డాక్యుమెంట్, గవర్నమెంట్ రిలీజ్ చేసిన డాక్యుమెంట్ కాబట్టి మనం దాన్నే ప్రామాణికంగా, దాన్నే లెజిటిమేట్ సోర్స్గా భావించాలి. ఓకే. ప్రతి 10 ఏళ్ళకి ఒకసారి వచ్చే సెన్సస్ డేటాతో పాటే మనకు మైగ్రేషన్ డేటా అంటే భారతదేశ వ్యాప్తంగా మైగ్రేషన్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా తెలుస్తోంది. ఓకే. సో లాస్ట్ సెన్సస్ 2011 కాబట్టి 2011లో మైగ్రేషన్ డేటాను కనుక గమనిస్తే దేశవ్యాప్తంగా 38% ఆఫ్ ద పాపులేషన్, సో దేశ జనాభాలో 38% ఏదో ఒక రూపంలో వలసెళ్ళిపోతున్నారు. ఓకే. ఏదో ఒక రూపంలో వాళ్ళ నివాస ప్రాంతాన్ని వదిలి ఇంకొక ప్రాంతానికి తరలి వెళ్ళిపోతున్నారు. ఓకే. అది దేశ జనాభా కనుక చూస్తే 45.6 crore పీపుల్. సో 45.6 కోట్ల మంది వలసెళ్తున్నారు. సో అంతకుముందు సెన్సస్లో ఇట్ వాస్ 31% ఆఫ్ ద పాపులేషన్. మొత్తం జనాభాలో 31% మాత్రమే మైగ్రేట్ అయ్యేవాళ్ళు. అది 2011కి వచ్చేసరికి 38% అయింది. సో ఓవరాల్గా 45% జంప్ అయింది. ఓకే. ఇంకొక విషయం, ఈ 38%లో ఇంటర్నల్ మైగ్రేషన్ వచ్చేసి 37% అండ్ ద రెస్ట్ 1% ఈజ్ ఇంటర్నేషనల్ మైగ్రేషన్. సో ఈ 38% పాపులేషన్ ఏదైతే మైగ్రేట్ అవుతున్నారో అందులో 37% దట్ ఈస్ ఇంటర్నల్ మైగ్రేషన్, అంటే దేశ సరిహద్దులకు లోపలే వాళ్ళు మైగ్రేట్ అవుతున్నారు ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి. అలా మిగతా 1% మాత్రం దేశాన్ని దాటి వెళ్ళిపోతున్నారు. ఓకే. సో రిమైనింగ్ 1% ఈజ్ ఇంటర్నేషనల్ మైగ్రేషన్. ఓకే. ఈ ఇంటర్నల్ మైగ్రేషన్లో కూడా 88% ఆఫ్ ద ఇంటర్నల్ migrants are migrating within the boundaries of the state. సో ఇంటర్నల్ మైగ్రేషన్లో 88% ఇంట్రాస్టేట్ మైగ్రేషన్ లేదా ఇంట్రాస్టేట్ మూవ్మెంట్ ఆఫ్ పీపుల్. ఓకే. సో దీస్ ఆర్ ద ట్రెండ్స్ యూ నీడ్ టు రిమెంబర్. సో ఈ ట్రెండ్స్ని ఓవరాల్గా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో ఎక్కడైనా సరే మైగ్రేషన్ తాలూకా అంటే మైగ్రేషన్కి సంబంధించిన ప్రశ్న వచ్చినప్పుడు ఇవి కోడ్ చేయగలిగితే మన ఆన్సర్కి కాస్త వెయిటేజ్ వస్తుంది. ఓకే. అసలు జనాలు ఎందుకు మైగ్రేట్ అవుతారు? వై పీపుల్ మైగ్రేట్ ఆర్ వై డూ పీపుల్ మైగ్రేట్? ఎందుకు అవుతారు అంటే దేర్ ఆర్ 2 ఫ్యాక్టర్స్ లార్జ్లీ. సో వన్ ఈజ్ పుష్ ఫ్యాక్టర్ అండ్ ద అదర్ వన్ ఈజ్ పుల్ ఫ్యాక్టర్. సో జనాలు ఎందుకు మైగ్రేట్ అవుతారు అన్నదానికి డెమోగ్రాఫర్స్ మామూలుగా 2 కారణాలు చూపిస్తారు. దే క్లాసిఫై దెమ్ యాజ్ పుష్ ఫ్యాక్టర్స్ అండ్ పుల్ ఫ్యాక్టర్స్. సో పుష్ ఫ్యాక్టర్స్ ఆర్ ద రీజన్స్ వై పీపుల్ లీవ్ అన్ ఏరియా. సో పుష్ ఫ్యాక్టర్స్ అనేవి జనాలు వాళ్ళ స్వంత నివాస ప్రాంతాన్ని, వాళ్ళ మామూలుగా నివాసం ఉండే చోటుని ఎందుకు వదిలి బయటకు వెళ్ళిపోతారు అనేదాన్ని చెప్పేదే పుష్ ఫ్యాక్టర్స్. సో దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ పుషింగ్ పీపుల్ అవే ఫ్రమ్ దేర్ యూజువల్ రెసిడెన్స్.
సో దీస్ ఫ్యాక్టర్స్ పుషింగ్ పీపుల్ అవే ఫ్రమ్ దేర్ usual place of residence. So pull factors are the factors which attract people. So these are the destinations which attract people towards them. So ఈ pull factors అనేవి ఈ పీపుల్ని వాళ్ళ వైపుగా ఆకర్షించేవి. ఓకే, వాళ్ళ వైపుగా ఆకర్షించే ఫ్యాక్టర్స్ని పుల్ ఫ్యాక్టర్స్ అంటారు. సో బేసికల్గా ఇందులో రకరకాల క్లాసిఫికేషన్స్ ఉంటాయి. సోషల్ ఫ్యాక్టర్స్, ఎకనామిక్ ఫ్యాక్టర్స్, ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్స్, పొలిటికల్ ఫ్యాక్టర్స్ అని కూడా. సో ఆ రకంగా కాకపోయినా మనం యూజువల్గా పుష్ ఫ్యాక్టర్స్ ఏంటి, పుల్ ఫ్యాక్టర్స్ ఏంటి అనేది జనరల్గా ఒక లేమన్ అండర్స్టాండింగ్ ఉంటే సరిపోతుంది మనకి. సో ఏదైనా ఒక ప్రాంతంలో లైక్ సే ఉత్తరప్రదేశ్ ఆర్ బీహార్ లాంటి ప్రాంతాలు తీసుకుందాం. బేసిక్గా బీమారు స్టేట్స్ అనే మాట మనం తరచూ వింటూ ఉంటాం. బీమారు బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలు బీమారు స్టేట్స్ అంటాం వీటిని. సో మామూలుగా సోషియో ఎకనామిక్ ఇండికేటర్స్ చాలా పూర్గా ఉండే రాష్ట్రాలు ఇవి. అదేవిధంగా స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ కానీ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండిసెస్ కానీ చాలా పూర్గా ఉండేవి. ఎందుకు అంటే అక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ తక్కువ, సోషల్ ఇండికేటర్స్ లైక్ లిటరసీ ఇలాంటివి చాలా తక్కువగా ఉంటాయి. సో అలాంటి రాష్ట్రాల నుంచే ఉపాధి అవకాశాలు లేక జనాలు ఎక్కువగా మైగ్రేట్ అవుతూ ఉంటారు. సో ఆ రాష్ట్రాలని కనుక ఊహించుకోగలిగితే పుష్ ఫ్యాక్టర్స్, పుల్ ఫ్యాక్టర్స్ ఏంటివి అనేది మనకు అర్థమైపోతుంది. సో పుష్ ఫ్యాక్టర్స్ అంటే ఇవి ఆయా ప్రాంతాల నుంచి జనాల్ని తరలి వెళ్ళిపోయేలాగా ఇండ్యూస్ చేసే ఫ్యాక్టర్స్. ఓకే, ఏంటి అవి? లైక్ పావర్టీ, లో వేజెస్, హై ట్యాక్సెస్, హై అన్ఎంప్లాయ్మెంట్, ఓవర్ పాపులేషన్ స్ట్రెస్ అనొచ్చు మనం. సో దీస్ ఆర్ ద ఎకనామిక్ ఫ్యాక్టర్స్ విచ్ పుష్ అ పర్సన్ ఫ్రమ్ అన్ ఏరియా. Okay, so they induce a person to leave that area. So the other category, non-economic factors like discrimination on the grounds of caste, religion, sex, race or anything else. So ఏదో ఒక కాస్ట్ బేసిస్ మీద కానీ రిలీజియస్ బేసిస్ మీద కానీ ఒక వర్గాన్ని కనుక డిస్క్రిమినేట్ చేస్తే దే మే ఫీల్ హ్యూమిలియేటెడ్ అండ్ దే మే గెట్ డిమోరలైజ్డ్ అండ్ దే మే లీవ్ దట్ ఏరియా. సో వాళ్ళు ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోయే అవకాశం ఉంది. అలాగే హెల్త్ కేర్ ఫెసిలిటీస్ అండ్ అదర్ సర్వీసెస్, హెల్త్ కేర్ సర్వీసెస్ కానీ మిగతా సోషల్ సర్వీసెస్ కానీ సరిగ్గా లేని ప్రాంతాలు, వార్ ఆర్ అప్రెషన్, సో యుద్ధం కారణంగా, అప్రెషన్ కారణంగా. సో మనం చాలా రోజులుగా సిరియా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి చాలామంది యుద్ధం కారణంగా, అక్కడ జరుగుతున్న అంతర్యుద్ధం కారణంగా వదిలేసి ఆయా దేశాలను వదిలేసి యూరోపియన్ దేశాలకు వెళ్ళడం, ఆ మధ్యలో మెడిటేరియన్ సీని దాటుకుంటూ అక్కడే చనిపోవడం లాంటివి చూస్తూనే ఉన్నాం. సో వార్ ఆల్సో ఇండ్యూసెస్ మైగ్రేషన్ ఆఫ్ పీపుల్. ఓకే, కరప్షన్, క్రైమ్ ఇన్ అన్ ఏరియా ఆల్సో ఇండ్యూసెస్ ఎ పర్సన్ టు లీవ్ దట్ ఏరియా. అండ్ కంపల్సరీ మిలిటరీ సర్వీస్, కొన్ని దేశాల్లో ఉంది ఇలాంటిది. కంపల్సరీ మిలిటరీ సర్వీస్ని తప్పించుకోవడానికి అని చెప్పేసి అక్కడి ప్రజలు ఆ ప్రాంతాన్ని వదిలి వేరే దగ్గరికి వెళ్ళడం. సో దీస్ ఆర్ యాక్చువల్లీ ఒక వెస్టర్న్ సొసైటీని అందులో మైగ్రేషన్ ఇండ్యూస్ చేసే ఫ్యాక్టర్స్ ఇవి. సో ఇదొక్కటి మాత్రం. నెక్స్ట్, మన దగ్గర కంపల్సరీ మిలిటరీ సర్వీస్ అనేది ఇంకా లేదు కాబట్టి దిస్ పాయింట్ ఈజ్ నాట్ అప్లికబుల్ టు అస్. లైక్ నేచురల్ డిజాస్టర్ కావచ్చు, కొన్ని ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ లైక్ ఒక చోట డ్యామ్ కడుతున్నారు. సో ఆ డ్యామ్ కోసం అని చెప్పేసి గవర్నమెంట్ ల్యాండ్ని అక్వైర్ చేసింది. సో ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ డిస్ప్లేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సో అండ్ ఫెమైన్ కండిషన్స్, ఇలాంటివన్నీ కూడా దే ఆర్ పుష్ ఫ్యాక్టర్స్ అండ్ దీస్ ఆర్ ద పుల్ ఫ్యాక్టర్స్. యూ కెన్ గో త్రూ దెమ్. ఓకే, సో ఇండియాలో మైగ్రేషన్, ఇంటర్ స్టేట్ మైగ్రేషన్కి టాప్ 5 కారణాలు ఏంటి అనేది చూస్తే, సో దీస్ ఫ్యాక్టర్స్, దీస్ రీజన్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ మేల్ టు ఫీమేల్. సో ఒక మైగ్రేట్ అవ్వడానికి కారణాలు అనేవి మేల్స్కి అండ్ ఫీమేల్స్కి డిఫరెంట్గా ఉంటాయి. ఓకే, లైక్ ఇక్కడ మనది ప్యాట్రీ లోకల్ సొసైటీ కాబట్టి, అంటే పెళ్ళి జరిగిన తర్వాత వధువు ఎవరైతే వరుడు ఉంటారో వారి కుటుంబం నివాసం ఉండే ప్రాంతానికి వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి, సో లార్జ్ సెక్షన్ ఆఫ్ ఇండియన్ ఫీమేల్స్ దే మైగ్రేట్ బికాజ్ ఆఫ్ మ్యారేజ్. సో ఓకే, సో భారతదేశంలో ఇది మామూలుగా ప్యాట్రీ లోకల్ సొసైటీ అంటాం. ప్యాట్రీ లోకల్ సొసైటీ అంటే పెళ్ళి జరిగిన తర్వాత స్త్రీ వరుడు ఉండే నివాసానికి వెళ్ళాల్సి ఉంటుంది.
సో అందుకని చెప్పేసి ఆ కారణం చేత ఇండియాలో డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఫీమేల్స్ ఈజ్ లార్జ్లీ డ్యూ టు మ్యారేజ్. ఓకే. సో అలా కాకుండా అదే పురుషులకు కనుక వస్తే సో లార్జ్లీ దిస్ డిస్ప్లేస్మెంట్ ఆర్ మైగ్రేషన్ ఈజ్ డ్యూ టు ఫైండింగ్ వర్క్ టు ఫైండ్ వర్క్ ఆపర్చునిటీస్ ఆర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కానీ సో లేదా ఇంకేదైనా కారణాలు కానీ కొంతమందిలో ఎడ్యుకేషన్ కానీ ఇలాంటివి ఉంటాయి. ఓకే. మహిళల్లో మాత్రం దట్ పుష్ ఫ్యాక్టర్ ఆర్ పుల్ ఫ్యాక్టర్ ఈజ్ మ్యారేజ్. ఓకే. సో దీస్ ఆర్ ద రీజన్స్ ఇన్ ఇండియా to demonstrate why people migrate. Okay. So generally migration usually happens as a result of combination of these push and pull factors. Only push factors or pull factors ఏదో ఒక సెట్ ఆఫ్ ఫ్యాక్టర్సే కాదు. సో ఇప్పుడు ఒక చోట యుద్ధం జరిగింది అంటే ప్రజల్ని యుద్ధం పుష్ ఫ్యాక్టర్గా పనిచేసి వాళ్ళని తోస్తుంది. బట్ ఎట్ ద సేమ్ టైం ఆన్ ద అదర్ సైడ్ దేర్ షుడ్ బి అ పీస్ఫుల్ ఏరియా. సో వేరే చోట ఆ వ్యక్తిని ఆకర్షించడానికి ఏదైనా ఒక పీస్ఫుల్ ఏరియా కూడా ఉండాలి. సో ఇందాక మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్లో సిరియాలో అంతర్యుద్ధం జరుగుతుంది. సో దెర్ ఈజ్ కయోస్, దెర్ ఈజ్ ఇన్స్టెబిలిటీ. అందుకని చెప్పేసి జనాలు మైగ్రేట్ అవ్వాలనుకుంటున్నారు. దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు అంతకంటే ఇంకా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాయనుకోండి. వై డూ పీపుల్ మైగ్రేట్ అవ్వడం జరగదు. సో యూరోప్ ఈజ్ లార్జ్లీ పీస్ఫుల్ కంట్రీ, లార్జ్లీ పీస్ఫుల్ కాంటినెంట్. అందుకని చెప్పేసి జనాలు అంతర్యుద్ధం జరుగుతున్న మిడిల్ ఈస్ట్ని వదిలేసి యూరోప్కి వెళ్తున్నారు. సో దెర్ ఈజ్ కాంబినేషన్ ఆఫ్ పుష్ ఫ్యాక్టర్స్ అండ్ పుల్ ఫ్యాక్టర్స్ ఎట్ వర్క్. సో అవి రెండు కలిసి జనాల్ని మైగ్రేట్ అయ్యేలా ప్రోత్సహిస్తూ ఉంటాయి. ఓకే. మరి ఇండియాలో మైగ్రెంట్ వర్కర్స్ యొక్క స్టేటస్ ఏంటి? సో ఎంతమంది మైగ్రెంట్ వర్కర్స్ ఇండియాలో ఉన్నారు, వాళ్ళు ఏ ఏ రంగాల్లో పనిచేస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. ఓకే. ఇందాక మనం చెప్పుకున్నట్లు దీస్ ఆర్ ద టాప్ 5 స్టేట్స్ ఎక్స్పీరియన్సింగ్ అవుట్ మైగ్రేషన్స్. ఓకే. అవుట్ మైగ్రేషన్ అంటే ఆ స్టేట్ని వదిలి బయటికి వెళ్ళిపోయే ఫినామినాని అవుట్ మైగ్రేషన్ అంటాం. లేదా బయట రాష్ట్రాల నుంచి కనుక మన రాష్ట్రానికి ఈ మూమెంట్ కనుక జరిగితే దాన్ని ఇన్ మైగ్రేషన్ అంటాం. సో దీస్ ఆర్ ద టాప్ 5 స్టేట్స్ విచ్ ఎక్స్పీరియన్స్ అవుట్ మైగ్రేషన్. సో ఇందాక మనం చెప్పుకున్నాం బీమారు స్టేట్స్. సో ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఆ తర్వాత 5వ స్థానంలో మహారాష్ట్ర ఉంది. అండ్ దీస్ ఆర్ ద స్టేట్స్ విచ్ రిసీవ్ మైగ్రెంట్స్. సో ఇక్కడ ఇన్ మైగ్రేషన్ అంటాం. సో ఈ టాప్ 5 స్టేట్స్ ఏంటి అంటే మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా అండ్ గుజరాత్. సో దీస్ స్టేట్స్ దే రిసీవ్ మైగ్రెంట్స్ ఇన్ లార్జ్ నెంబర్స్. ఓకే. సో అయితే మైగ్రెంట్ వర్కర్స్కి సంబంధించి ఒక ప్రిసైజ్ నెంబర్ అనేది మనకి ఎక్కడ కనిపించదు. సో ఇది ఎగ్జాక్ట్గా ఇంతమంది మైగ్రెంట్ వర్కర్స్ భారతదేశ వ్యాప్తంగా ఉన్నారు అనేది మనకి దొరకడం చాలా కష్టం. అయితే ఇందాక మనం చెప్పుకున్నట్టు మైగ్రేషన్ కెన్ బి ఫర్ ఎనీ రీజన్. మైగ్రేషన్ అనేది వలస వెళ్ళడం అనేది ఎందుకైనా జరగవచ్చు, ఏ కారణం చేతైనా జరగవచ్చు. సో నాట్ ఓన్లీ టు ఫైండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, టు ఫైండ్ వర్క్, కేవలం పనిని వెతుక్కోవడానికో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని వెతుక్కోవడానికో మాత్రమే మైగ్రేషన్ జరగదు. సో మైగ్రేషన్ ఈజ్ అ లార్జర్ ఫినామినా అండ్ ఇట్ కెన్ హ్యాపెన్ ఫర్ ఎనీ రీజన్. లైక్ ఒక దగ్గర యుద్ధం జరిగినా, లేదా ఒక దగ్గర హెల్త్ సర్వీసెస్ లేవనో, లేదా ఒక దగ్గర ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ లేవనో, లేదా ఒక దగ్గర ఫెమైన్ వచ్చిందనో. సో ఇట్లా ఏ కారణం చేతైనా మైగ్రేషన్ జరగచ్చు. సో నాట్ ఎవ్రీ మైగ్రెంట్ or not every migration is only for finding employment opportunities. సో మైగ్రేషన్ జరిగేది కేవలం ఉపాధి వెతుక్కోవడానికి మాత్రమే కాదు, జాబ్ ఆపర్చునిటీస్ వెతుక్కోవడానికి మాత్రమే కాదు. మైగ్రేషన్ అనేది ఇట్స్ ఎ లార్జర్ ఫినామినా. ఇట్ కెన్ హ్యాపెన్ ఫర్ ఎనీ రీజన్. కానీ అందులో ఒక సెక్షన్ మాత్రమే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం, మైగ్రేషన్ ఫర్ వర్క్. సో మైగ్రేషన్ ఫర్ వర్క్. సో అందుకని మైగ్రెంట్ వర్కర్స్ అనేది మైగ్రేషన్కి సంబంధించి ఒక సబ్ టాపిక్ అవుతుంది. ఓకే. మైగ్రేషన్ అంటే ఇప్పుడు 45 కోట్ల మంది దేశవ్యాప్తంగా తరలిపోతున్నారు, దేశవ్యాప్తంగా వలసపోతున్నారు అంటే వాళ్ళందరూ ఉపాధి కోసమే వలస వెళ్ళట్లేదు. సో దే కెనాట్ బి కన్సిడర్డ్ యాజ్ మైగ్రెంట్ వర్కర్స్. సో ఆ 45 కోట్ల మందిని నేరుగా మైగ్రెంట్ వర్కర్స్ అనలేము. సో అందులో ఒక సెక్షన్ ఆఫ్ అందులో కొంత పోర్షన్ మాత్రమే పని కోసం వెళ్తారు, వాళ్ళని మాత్రమే మైగ్రెంట్ వర్కర్స్ అంటాం. ఓకే. ఇప్పుడు మనం చూస్తున్న ఎగ్జోడస్ అనేది, ఇప్పుడు మనం చూస్తున్న ఈ
రివర్స్ మైగ్రేషన్ అనేది ఇట్ ఈస్ లార్జ్లీ రిలేటెడ్ టు మైగ్రెంట్ వర్కర్స్. ఎవరైతే పని కోసం ఈ రాష్ట్రాలకు వచ్చారో, తెలంగాణ కావచ్చు, కేరళ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఢిల్లీ కావచ్చు. సో పని కోసం ఎవరైతే ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చారో వాళ్ళందరూ ఇక్కడ పని లేకపోవడం వల్ల కోవిడ్-19 నేపథ్యంలో ఉన్న భయాందోళనల కారణంగా తిరిగి వెళ్ళిపోతున్నారు. అందుకని మైగ్రెంట్ వర్కర్స్ అనే టాపిక్ కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్. సో అదర్ దెన్ మైగ్రేషన్, మైగ్రెంట్ వర్కర్ అనేది కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అవుతుంది. సో ఇందాక మనం చూసుకున్నట్టు దీస్ 5 స్టేట్స్ ఎక్కువ అవుట్ మైగ్రేషన్ ఎక్స్పీరియన్స్ చేసే స్టేట్స్. సో దీస్ 5 స్టేట్స్ ఇన్ మైగ్రేషన్ ఎక్స్పీరియన్స్ చేసే స్టేట్స్. ఓకే, ఇది సెన్సస్ 2011 ప్రకారం. అయితే ఇందాక మనం చెప్పుకున్నట్టు మైగ్రెంట్స్ అనే ఎంత మైగ్రేషన్ జరుగుతుంది, మైగ్రేషన్ ట్రెండ్స్ వరకు మనకు సెన్సస్ డేటా నుంచి దొరుకుతాయి. కానీ ఆ మైగ్రేషన్ జరుగుతున్న దాంట్లో వర్క్ కోసం అంటే మైగ్రెంట్ వర్కర్స్ పర్సెంటేజ్ ఎంత, ప్రపోర్షన్ ఎంత అనే దాని గురించి మాత్రం మనకి అఫీషియల్ డేటా దొరకదు. సో లార్జ్లీ దీస్ ఆర్ ఎస్టిమేట్స్, అంటే ఏదో ఒక మెథడ్ను ఉపయోగించి ఇంత ఉండొచ్చు అని ఎస్టిమేట్ చేసిన అంచనాలే ఇవి. ఓకే, సో మనం ఇందాక చెప్పుకున్నట్టు సెన్సస్ 2011 ప్రకారం దాదాపు 50 కోట్ల మంది వలస వెళ్తున్నారు. టు బి ప్రిసైజ్ 46 to 47 crores. ఓకే, అది 2016కి వచ్చేసరికి 50 కోట్లు అనుకుందాం. సో అందులో 20% వర్క్ ఫోర్స్, అంటే వర్క్ కోసం వెళ్ళిన వాళ్ళు అయి ఉండొచ్చు అని ఎకనామిక్ సర్వే అంచనా వేసింది. ఓకే, సో ఇన్ దట్ 50 crore పీపుల్ హూ ఆర్ మైగ్రేటింగ్, 20% మే బీ మైగ్రెంట్ వర్కర్స్, 20% మే బీ మైగ్రెంట్ వర్కర్స్. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 10 crores. సో అది 10 కోట్లకి ఈక్వల్ అవుతుంది దాదాపు. ఓకే, సో మైగ్రెంట్ వర్కర్స్ 10 కోట్లు ఉండొచ్చు అని చెప్పేసి ఎకనామిక్ సర్వే అంచనా వేసింది. సో అదే ఎకనామిక్ సర్వే 2017కి వచ్చేసరికి మాత్రం రైల్వే డేటా ఆధారంగా దాదాపు 6 కోట్ల మంది మైగ్రెంట్ వర్కర్స్ ఉండొచ్చు అని చెప్పేసి అంచనా వేసింది. ఓకే, సో ఈ మైగ్రెంట్ వర్కర్స్లో అత్యధిక శాతం ఉత్తరప్రదేశ్, బీహార్ ప్రాంతానికి చెందిన వాళ్ళు. దాదాపు మొత్తం మైగ్రెంట్ వర్కర్స్లో 25% ఉత్తరప్రదేశ్ నుంచి వస్తే 14% మంది బీహార్ నుంచి, ఆ తర్వాత 2 స్థానాల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్. సో ఇందాక మనం ఇక్కడ చూసాం. సో ఇక్కడ దీస్ ఆర్ ఇన్ మిలియన్స్. సో అబ్సల్యూట్ నెంబర్స్లో, ఇదేమో పర్సంటేజ్లో. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఓకే, సో మరి ఇట్లా మైగ్రెంట్ వర్కర్స్ అందరూ ఆయా రాష్ట్రాల నుంచి బయటకు వచ్చి పనుల కోసం చూస్తున్నారు. ఏ ఏ రంగాల్లో వాళ్ళు ఉపాధి పొందుతున్నారు, సో వాళ్ళకి ఏ సెక్టార్స్ ఎంప్లాయ్మెంట్ని ప్రొవైడ్ చేస్తున్నాయి అనేది కూడా మనకి ఇంపార్టెంట్. ఓకే, సో ఇది కూడా, ఈ ఎంప్లాయ్మెంట్ కూడా ఫీమేల్స్కి, మేల్స్కి డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, సో ఫీమేల్ దే గెట్ ఎంప్లాయ్మెంట్ ఆర్ హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ ఇన్ కన్స్ట్రక్షన్ సెక్టార్. ఓకే, సో మహిళలు కన్స్ట్రక్షన్ సెక్టార్లో లేదా నిర్మాణ రంగంలో ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ వెతుకుతూ ఉంటే, సో మేల్స్ దే ఆర్ ఎంప్లాయిడ్ ఇన్ పబ్లిక్ సర్వీసెస్ లైక్ ట్రాన్స్పోర్ట్, పోస్టల్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్. సో ఇలాంటి వాటిలో హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ మేల్స్కి దొరుకుతుంది. ఓకే, సో ఫర్ ఫీమేల్స్ కన్స్ట్రక్షన్ సెక్టార్ ఈస్ ప్రొవైడింగ్ మోర్ ఎంప్లాయ్మెంట్, వేరాజ్ for males it is the public services like transport, postal services, and public administration services. Okay, and modern services like financial intermediation, real estate, renting, education, health. Okay, so male migrant workers ఈ రంగాల్లో ఎక్కువగా ఉపాధి పొందుతున్నారు. అయితే ఆజీవిక అనే ఒక ఆర్గనైజేషన్ ఏదైతే మైగ్రెంట్ వర్కర్స్ గురించి పనిచేస్తుందో, సో వాళ్ళ అంచనా ప్రకారం, సో కన్స్ట్రక్షన్ సెక్టార్ ఈస్ ప్రొవైడింగ్ హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ ఫర్ మైగ్రెంట్ వర్కర్స్. సో నెక్స్ట్ టు దట్ డొమెస్టిక్ వర్క్, సో ఆ తర్వాత టెక్స్టైల్ రంగం, ఆ తర్వాత బ్రిక్ కిల్న్ లాంటి ఇటుక బట్టీలు లాంటివి, ఆ తర్వాత ట్రాన్స్పోర్టేషన్ అండ్ మైనింగ్. సో ఈ రంగాల్లో ఎక్కువగా మైగ్రెంట్ వర్కర్స్ పనిచేస్తున్నారు అని చెప్పేసి. ఓకే, ఇది యాక్చువల్గా వీళ్ళు ఆజీవిక వాళ్ళు ఇచ్చింది 2011 సెన్సస్ తర్వాతి లెక్కలు. సో ఇది ఇప్పుడు మనం పైన చూసింది ఏదైతే ఉందో వర్కింగ్ గ్రూప్ ఆన్ మైగ్రేషన్, వీళ్ళు ఇచ్చింది మాత్రం 2017లో. సో అప్పటికి ఇప్పటికీ అప్పుడు ఈ మైనింగ్, క్వారీయింగ్, ట్రాన్స్పోర్టేషన్ ఇవి పెద్ద రంగాలు. కానీ ఆ తర్వాత మన ఆర్థిక వ్యవస్థలో చాలా మార్పు వచ్చింది, సర్వీస్ సెక్టార్ అనేది బాగా పెరిగిపోయింది. అందుకని చెప్పేసి ఇప్పుడు సర్వీసెస్ సెక్టారే ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది మేల్ మైగ్రెంట్ వర్కర్స్కి. ఓకే, మరి మైగ్రెంట్ వర్కర్స్ వాళ్ళ పనిచేసే ప్రదేశాల్లో
లేదా వాళ్ళు ఎక్కడికైతే మైగ్రేట్ అవుతున్నారో ఆయా ప్రాంతాల్లో వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? ముందుగా వాళ్ళు మైగ్రెంట్ వర్కర్స్ అనేవాళ్ళు ఒక ఇన్ఫార్మల్ సెక్టార్‌లో లేదా అనార్గనైజ్డ్ సెక్టార్‌లో ఎంప్లాయ్‌మెంట్‌ని వెతుక్కుంటూ ఉంటారు. వై? బికాస్ దే డోంట్ హ్యావ్ ఇనఫ్ స్కిల్స్ టు ఫైండ్ వర్క్ ఇన్ ఆర్గనైజ్డ్ సెక్టార్ ఆర్ ఆర్గనైజ్డ్ సెక్టార్‌లో లేదా వ్యవస్థీకృత రంగంలో లేదా ఫార్మల్ సెక్టార్‌లో ఎంప్లాయ్‌మెంట్‌ని వెతుక్కునేందుకు లేదా ఎంప్లాయ్‌మెంట్‌ని అడిగేందుకు వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ అనేవి ఉండకపోవడం వల్ల వాళ్ళు ఎక్కువగా అవ్యవస్థీకృత రంగం లేదా అసంఘటిత రంగం అంటాం తెలుగులో. ఇంగ్లీష్‌లో అనార్గనైజ్డ్ సెక్టార్ ఆర్ ఇన్ఫార్మల్ సెక్టార్ అంటాం. ఆ సెక్టార్‌లోనే వాళ్ళు ఎంప్లాయ్‌మెంట్‌ని వెతుక్కుంటూ ఉంటారు. సో, మనం ఇందాకే చూసాం కన్‌స్ట్రక్షన్ లాంటివి, డొమెస్టిక్ వర్క్. సో, ఇలాంటి అనార్గనైజ్డ్ సెక్టార్‌లోనే వాళ్ళు ఎక్కువగా ఎంప్లాయ్‌మెంట్ దొరుకుతుంది వాళ్ళకి. ఓకే. సో, బేసిక్‌గా వాళ్ళకి ఆహ్, ఆ ఎం ఆ ఎంప్లాయ్‌మెంట్‌కి ఎంత జీతాన్ని బార్గెయిన్ చేయొచ్చు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ గానీ, బేసిక్‌గా వాళ్ళకుండే లిటరసీ లెవెల్స్ గానీ చాలా తక్కువగా ఉంటాయి. సో దట్ దే గెట్ ఎంప్లాయ్‌మెంట్ ఇన్ లో ఎండ్, లో వాల్యూ అండ్ హజార్డస్ వర్క్. ఓకే. ఏవైతే తక్కువ జీతాన్నిస్తాయో, ఏదైతే ప్రమాదకరంగా ఉంటాయో అలాంటి పనుల్లోనే అలాంటి పరిశ్రమల్లోనే వాళ్ళు ఉపాధి పొందగలుగుతారు. సో, వాళ్ళ బార్గెనింగ్ పవర్ తక్కువుండడాన్ని, వాళ్ళ స్కిల్స్ తక్కువుండడాన్ని ఎంప్లాయర్స్ గూడా ఆహ్, ఆహ్, ఒక అవకాశం కింద తీసుకొని దే ఎక్స్‌ప్లాయిట్. సో, దే ఎక్స్‌ప్లాయిట్ ద మైగ్రెంట్ వర్కర్స్. ఓకే. ఎందుకంటే వాళ్ళు వేరే ప్రాంతం నుంచి ఉపాధి కోసం ఇక్కడికొచ్చారు. సో, దే ఆర్ వల్నరబుల్ అండ్ దే డోంట్ హ్యావ్ ద స్కిల్స్ అండ్ దే డోంట్ హ్యావ్ సర్టెన్ లిటరసీ లెవెల్స్ అండ్ దే డోంట్ హ్యావ్ బార్గెనింగ్ పవర్. సో, దీన్ని అదునుగా తీసుకొని ఎంప్లాయర్స్, ఇండస్ట్రీస్ దే ఎక్స్‌ప్లాయిట్ దీస్ migrant workers and place them in low end, low value and hazardous work. Okay. So likewise, they also lack identity and they also lack legal protection. ఓకే. సో, వాళ్ళ ఐడెంటిటీస్ అనేవి దే ఆర్ టైడ్ విత్ దేర్ రెస్పెక్టివ్ స్టేట్స్. సో, వాళ్ళు స్టేట్స్‌లో గనుక వాళ్ళు ఉపాధి పొందితే, ఆ స్టేట్స్‌లో అమలయ్యే సంక్షేమ పథకాలు గానీ, ఆ స్టేట్స్‌లో అమలయ్యే ఇతర ప్రభుత్వ పథకాలు గానీ వాళ్ళకి అప్లై అవుతాయి. ఓకే. బట్ వాళ్ళు ఉపాధి కోసం వేరే రాష్ట్రానికొచ్చినప్పుడు వాళ్ళ ఐడెంటిటీ స్టేటస్ అనేది మారిపోతుంది. సో, దే ఆర్ ఔట్‌సైడర్స్ వెన్ ఇట్ కమ్స్ టు ద స్టేట్ ఇన్ విచ్ దే ఆర్ సీకింగ్ ఎంప్లాయ్‌మెంట్. ఓకే. అందుకని జెప్పేసి వాళ్ళకి లీగల్ ప్రొటెక్షన్ గూడా ఉండకపోయే ఛాన్స్ ఉంది. ఇది ఈ సోర్స్‌కి, డెస్టినేషన్‌కి మధ్య అంటే సోర్స్ స్టేట్ ఫర్ సపోజ్ ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఆహ్, వర్కర్స్ మధ్యప్రదేశ్‌కి వలసెళ్లారనుకుందాం. ఇంకొక ఉత్తరప్రదేశ్‌కి చెందిన వర్కర్ తెలంగాణకి వలసొచ్చాడనుకుందాం. ఇంకొక యూపీకి చెందిన వర్కర్ కేరళకి వలసెళ్ళాడనుకుందాం. సో, ఇట్లా సోర్స్ అనేది యూపీ, డెస్టినేషన్స్ అనేవి మధ్యప్రదేశ్, తెలంగాణ అండ్ కేరళ. సో, ఇట్లా సోర్స్‌కి, డెస్టినేషన్‌కి మధ్య దూరం గనక పెరిగినప్పుడల్లా వాళ్ళ వల్నరబిలిటీస్ అనేవి, వాళ్ళ హార్డ్‌షిప్స్ అనేవి పెరుగుతున్నాయి. ఓకే. సో, వాళ్ళ వల్నరబిలిటీస్, వాళ్ళ హార్డ్‌షిప్స్ అనేవి పెరుగుతున్నాయి. ఓకే. సో, యూపీ అండ్ మధ్యప్రదేశ్ ఆర్ నైబరింగ్ స్టేట్స్. సో, అక్కడ వలస కార్మికులకు ఉండే కష్టాలనేవి సో, యూపీ నుంచి తెలంగాణకొచ్చిన వలస కార్మికునితో పోలిస్తే, లేదా యూపీ నుంచి కేరళకొచ్చిన వలస కార్మికునితో పోలిస్తే తక్కువగా ఉంటాయి. ఓకే. ఇట్ ఈస్ ఎ జనరల్ ఆహ్, ఆహ్, ఏమంటారు? ఒక జనరల్‌గా డెమోగ్రాఫర్స్ చెప్పిన ఒక సూత్రం. బట్ ఇక్కడ ఆయా గవర్నమెంట్స్ ఆ మైగ్రెంట్ వర్కర్స్ పట్ల తీసుకొచ్చిన విధానాలు కూడా మ్యాటర్ అవుతాయి. సో, తెలంగాణ ఈస్ వెరీ కండ్యూసివ్ ఫర్ ఇంటర్నల్ మైగ్రెంట్స్. ఓకే. సో, ఇది ఒక జనరలైజ్డ్ స్టేట్మెంట్ అనలేము. సో, జనరల్‌గా డెమోగ్రాఫర్స్ ఎలా చెప్తారు అంటే, సోర్స్ స్టేట్‌కి, డెస్టినేషన్ స్టేట్‌కి మధ్య డిస్టెన్స్ పెరిగితే, దానికి తగ్గట్టుగానే మైగ్రెంట్ వర్కర్స్‌కి సంబంధించిన హార్డ్‌షిప్స్ వాళ్ళ కష్టాలు గూడా పెరుగుతాయని చెప్పేసి ప్రపోజ్ చేశారు. విచ్ మే నాట్ బి ట్రూ ఇన్ ఆల్ కేసెస్. అన్ని కేసెస్‌లో ఇది ట్రూ గాకపోవచ్చు. ఓకే. సో, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వెదర్ పాలిసీస్ ఆఫ్ రిలేటెడ్ టు ఇంటర్నల్ మైగ్రెంట్స్ అనేవి కండ్యూసివ్‌గా ఉన్నాయా? లేదా లిబరల్‌గా ఉన్నాయా? లేదా కాస్త కాంప్లికేటెడ్‌గా ఉన్నాయా? అనే దాన్ని బట్టి గూడా ఉంటుంది.
అండ్ యాటిట్యూడ్ ఆఫ్ ద పీపుల్, యాటిట్యూడ్ ఆఫ్ ద ఎంప్లాయర్స్, యాటిట్యూడ్ ఆఫ్ ద ఇండస్ట్రియలిస్ట్స్ కూడా ఇక్కడ మ్యాటర్ అవుతుంది. ఓకే. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మైగ్రెంట్స్ ఆర్ ఆఫెన్ విక్టిమ్స్ ఆఫ్ ఐడెంటిటీ పాలిటిక్స్ అండ్ పెరోకియలిజం. సో ఇది మనం తరచూ గమనించే ఒక అంశం భారతదేశానికి సంబంధించి. సో మీరు చూసే ఉంటారు, ముంబైలో కొన్ని రైట్ వింగ్ పార్టీస్ అక్కడ బీహార్ నుంచి, యూపీ, జార్ఖండ్ ఇలాంటి ప్రాంతాల నుంచి వలస వచ్చిన వాళ్ళ మీద దాడులు చేయడం, భూమిపుత్రుడు, సన్స్ ఆఫ్ సాయిల్ అంటాం ఇంగ్లీష్లో. సన్స్ ఆఫ్ సాయిల్ అనే దాని ప్రకారం ఆ ప్రాంతంలో ఏవైనా ఆర్థిక వనరులు కానీ, సహజ వనరుల మీద కానీ అధికారం మొదట అక్కడ పుట్టిన వాళ్ళకి, అక్కడ నేటివ్ పర్సన్స్కి మాత్రమే ఉంటుంది. ఓకే. సన్స్ ఆఫ్ సాయిల్, SONSOFSOIL, సన్స్ ఆఫ్ సాయిల్, తెలుగులో భూమిపుత్రులు అనే ఒక సిద్ధాంతం ఉంది. సో దాని ప్రకారం ఒక రాష్ట్రంలో లేదా ఒక ప్రాంతంలో ఉండే ఎకనమిక్ రీసోర్సెస్ మీద, లేదా ఫిజికల్ రిసోర్సెస్ మీద, నేచురల్ రిసోర్సెస్ మీద మొదటి అధికారం అక్కడ నేటివ్ పీపుల్కే ఉంటుంది. సో మిగతా వాళ్ళని దే వోంట్ టేలరేట్, అంటే మిగతా వాళ్ళని దే సీ దెమ్ యాజ్ ఎంక్రోచర్స్ ఆన్ ద నేచురల్ రీసోర్సెస్ ఆర్ ఎకనమిక్ రీసోర్సెస్ ఆఫ్ ద నేటివ్. సో అక్కడ నేటివ్ ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు దక్కాల్సిన ఆపర్చునిటీస్ని ఎంక్రోచ్ చేస్తున్న వాళ్ళగా మిగతా వాళ్ళని పరిగణిస్తుంటారు. అలాంటప్పుడు దేర్ మే బీ ఛాన్స్ ఫర్ పొలిటికల్ కాన్ఫ్లిక్ట్. సో వాళ్ళకి నేటివ్ పర్సన్స్కి వచ్చిన మైగ్రెంట్స్కి మధ్య కాన్ఫ్లిక్ట్ జరిగే ఛాన్స్ ఉంది. సో గతంలో కూడా దీన్ని చూస్తున్నాం మనం. శివసేన, నవనిర్మాణ్ సేన లాంటి పార్టీలు మహారాష్ట్రలో అక్కడికి బీహార్ నుంచి, బెంగాల్ నుంచి, జార్ఖండ్ ఇలాంటి ప్రాంతాల నుంచి వలస వచ్చిన వాళ్ళని వెళ్ళగొట్టడం. అదేవిధంగా కర్ణాటకలో కూడా 2-3 ఏళ్ల కిందట ఇలాంటి పరిస్థితే జరిగింది. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళందరూ భయంతో వాళ్ళ సొంత ప్రాంతాలకు ప్రయాణం అయ్యారు. ఓకే. సో ఇట్లా ఐడెంటిటీ పాలిటిక్స్కి, పెరోకియలిజంకి, నారో మైండెడ్నెస్కి బలయ్యే ఛాన్సెస్ కూడా ఇంటర్నల్ మైగ్రెంట్స్కి ఉంది. అదేవిధంగా షెల్టర్. సో యూజువల్లీ దే లివ్ ఇన్ స్లమ్ ఏరియాస్లో నివసిస్తుంటారు. ఎందుకంటే దే ఆర్ పేడ్ విత్ వెరీ మీగర్ వేజెస్, అంటే వాళ్ళకి చాలా తక్కువ వేజెస్ పే చేస్తుంటారు. సో వాళ్ళకి డీసెంట్ షెల్టర్ దొరికే ఛాన్సెస్ లేదు. అట్లాగే ఇక్కడ మామూలుగా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లాంటి గవర్నమెంట్ స్కీమ్స్ దే ఆర్ అప్లికేబుల్ టు ద స్టేట్ రెసిడెంట్స్, అంటే ఆ ప్రాంతాలకు ఆ రాష్ట్రానికి సంబంధించిన పౌరులకు మాత్రమే వర్తించేలా ఉంటాయి. సో ఇంతకుముందు గత 2-3 నెలల కిందట పోర్టబిలిటీ ఆఫ్ రేషన్ కార్డ్ అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చారు. అంటే ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అయినా సరే ఆయా రాష్ట్రాల్లో వాళ్ళకు వర్తించే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ తాలూకా బెనిఫిట్స్ ఎక్కడైతే వాళ్ళు మైగ్రేషన్ కోసం వెళ్తారో ఆ రాష్ట్రాల్లో కూడా పొందవచ్చు అని చెప్పేసి వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ అనే పాలసీ తీసుకొచ్చారు. అంతకుముందు వరకైతే వీళ్ళకి ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లాంటి ఫెసిలిటీస్ కూడా డినై చేయబడేవి. ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ ఉంది. ఆయుష్మాన్ భారత్లో ఇలాంటి పోర్టబిలిటీ సర్వీస్ లేదు. అంటే ఆయుష్మాన్ భారత్ కింద వాళ్ళు కనుక వైద్య సేవలు పొందాలంటే వాళ్ళ సొంత రాష్ట్రంలోనే పొందగలరు. సో దేశవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళకి ఈ ఆయుష్మాన్ భారత్ కింద వచ్చే వైద్య సేవలు పొందే అవకాశం లేదు. ఎందుకంటే కొన్ని రాష్ట్రాలు ఆయుష్మాన్ భారత్ పథకంలో చేరలేదు కాబట్టి. ఇప్పుడు తెలంగాణ ఉంది, ఆయుష్మాన్ భారత్ పథకంలో చేరలేదు. ఢిల్లీ మొన్నటిదాకా ఆయుష్మాన్ భారత్ పథకం కింద లేదు. ఇంకా కొన్ని రాష్ట్రాలు ఆయుష్మాన్ భారత్ పథకంలో చేరలేదు. సో ఇలాంటి రాష్ట్రంలో వాళ్ళకి గనక ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ లాంటివి సంభవిస్తే సో వాళ్ళు ఆయుష్మాన్ భారత్ పథకం కింద వైద్య సేవలు పొందే అవకాశం ఉండదు. ఓకే. సో అదేవిధంగా గవర్నమెంట్ అండ్ సివిల్ సొసైటీ కూడా ఈ వర్గాలని, ఈ మైగ్రెంట్ వర్కర్స్ని పెద్దగా పట్టించుకోదు. బికాస్ దే ఆర్ ఇన్విజిబుల్. ఎందుకు అంటే వాళ్ళ ఎంటైటిల్మెంట్స్ని, వాళ్ళ లీగల్ రైట్స్ని అసెట్ చేసేంత కెపాసిటీ వాళ్ళకు ఉండదు. దే ఆర్ వెరీ వల్నరబుల్. సో ఇన్ ద స్టేట్స్ ఇన్ విచ్ దే సీక్ ఎంప్లాయ్మెంట్. ఓకే. సో యాజ్ అన్ అవుట్ సైడర్ ప్రతి ఒక్కరికి కూడా అలాంటి పరిస్థితి సంభవిస్తుంది. సో అయితే ఇంటర్నల్ మైగ్రెంట్స్ కోసం అని చెప్పేసి వాళ్ళ హక్కుల్ని పరిరక్షించడానికి అని చెప్పేసి వాళ్ళకి ఫెయిర్ అండ్ డీసెంట్ కండిషన్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ కల్పించడానికి అని చెప్పేసి 1979లోనే ఒక యాక్ట్ తీసుకొచ్చారు. దట్ యాక్ట్ ఈజ్ ఇంటర్స్టేట్ మైగ్రెంట్ వర్క్మెన్ రెగ్యులేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ యాక్ట్ 1979.
ఓకే. సో, ఇంటర్ స్టేట్ మైగ్రెంట్స్ కోసం వాళ్ళని ఎక్స్‌ప్లాయిటేషన్‌కి గురి గాకుండా కాపాడడానికి, వాళ్ళకి ఫెయిర్ అండ్ డీసెంట్ ఎంప్లాయ్‌మెంట్ కండిషన్స్‌ని కల్పించడానికని జెప్పేసి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. సో, దాని ప్రకారం ఇంటర్ స్టేట్ మైగ్రెంట్స్ అందరూ గూడా రిజిస్టర్ జేసుకోవాలి రెస్పెక్టివ్ అథారిటీస్ దగ్గర. అదే విధంగా ఎవరైతే కాంట్రాక్టర్సు, ఇండస్ట్రియలిస్టులు వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నారో వాళ్ళందరూ లైసెన్స్ కలిగి ఉండాలి వాళ్ళని రిక్రూట్ చేసుకోవడానికి. అదే విధంగా వాళ్ళకి డిస్ప్లేస్‌మెంట్ అలవెన్స్, జర్నీ అలవెన్స్, పేమెంట్ ఆఫ్ వేజెస్ డ్యూరింగ్ జర్నీ. సో, ఇలాంటి అవకాశాలు కల్పించాలి. డీసెంట్ లివింగ్ కండిషన్స్ కల్పించాలి. రెగ్యులర్‌గా వేజెస్ చెల్లించాలి. సో, నాన్ డిస్క్రిమినేషన్ అంటే వాళ్ళ పట్ల ఏ రకమైన వివక్ష చూపించకూడదు. వాళ్ళకి ఫ్రీ మెడికల్ ఫెసిలిటీస్, ఫ్రీ క్లోతింగ్ ఇలాంటివి కల్పించాలి. కాకపోతే ఈ 1979 యాక్ట్ అనేది ఇట్ హాస్ బికమ్ అబ్సొలీట్. సో, ఎవరు గూడా ఆ చట్టం అమలవుతుందా లేదా? లేదా ఆ చట్టాన్ని అమలు చేద్దామన్న ఆలోచన గూడా ఎక్కడ గత కొన్నేళ్లుగా అంటే ఈవెన్ చట్టం చేసినప్పటి నుంచి గూడా ఇప్పటివరకు పట్టించుకున్న వాళ్ళు లేదు. సో, దాన్ని అసలు ఇంప్లిమెంట్ చేయడం అలాంటి ఒక చట్టం ఉందన్న విషయమే మన బ్యూరోక్రసీలో గాని, మన అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్‌లో చాలా మందికి తెలియదు. ఓకే. సో, ఆ చట్టాన్ని ఇప్పుడున్న పరిస్థితులకు తగ్గట్టుగా సంస్కరించి దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ఓకే. సో, ఇప్పుడు ఇంటర్నల్ మైగ్రెంట్ సమస్య గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే బేసిక్‌గా కోవిడ్-19 గురించి. ఆ కోవిడ్-19 తర్వాత విధించిన లాక్‌డౌన్. సో, మార్చి 25న దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించారు. ఇందాకే మనం చెప్పుకున్నట్టు ఎకనామిక్ యాక్టివిటీస్ అన్నీ పడిపోయాయి. దాదాపు 122,000,000 పీపుల్, ఓకే. మోర్ దెన్ 122,000,000 పీపుల్ అంటే 12,00,00,000 మందికి పైగా ఏప్రిల్ నెలలో వారి ఉద్యోగ అవకాశాలు కోల్పోయారని, ఉపాధిని కోల్పోయారని చెప్పేసి సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ అని చెప్పేసి ఒక ప్రైవేట్ సంస్థ అంచనా వేసింది. ఓకే. అంతేకాకుండా చాలామంది ఇంటర్నల్ మైగ్రెంట్స్ దే ఆర్ డిస్ప్లేస్డ్ డ్యూ టు కోవిడ్-19 అండ్ నేషన్ వైడ్ లాక్‌డౌన్. సో, ఈ నంబర్‌ని రకరకాల వ్యక్తులు, రకరకాల సంస్థలు రకరకాలుగా అంటే ఎంతమంది దేశవ్యాప్తంగా డిస్ప్లేస్ అయ్యి ఉంటారు ఇంటర్నల్ మైగ్రెంట్స్ అనే దానికి రకరకాలుగా నంబర్స్ వచ్చాయి. ఎందుకంటే అసలు ఇంటర్నల్ మైగ్రెంట్స్ ఎంతమంది ఉన్నారనే దానికి సంబంధించి ఒక ప్రిసైజ్ నంబర్ లేనప్పుడు, కోవిడ్-19 తర్వాత ఎంతమంది డిస్ప్లేస్ అయ్యారనే దానికి సంబంధించి కూడా ఒక ప్రిసైజ్ నంబర్‌ని మనం ఎక్స్‌పెక్ట్ చేయలేము. సో, సొలిసిటర్ జనరల్ చెప్పిన దాని ప్రకారం 97 lakh అంటే అబౌట్ 1 crore పీపుల్ దే ఆర్ ట్రాన్స్‌పోర్టెడ్ బ్యాక్ టు దేర్ హోమ్. అంటే వాళ్ళని శ్రామిక్ రైళ్ల ద్వారా ఇతర ట్రాన్స్‌పోర్ట్ మెకానిజం ద్వారా వాళ్ళని వాళ్ళ సొంత రాష్ట్రాలకు తరలించామని చెప్పేసి సొలిసిటర్ జనరల్ చెప్పారు. ఆయన ప్రకారం 1,00,00,000 మంది ఇంటర్నల్ మైగ్రెంట్స్ ఉన్నారు. అంటే డిస్‌ప్లేస్ అయిన వాళ్ళు. అదే చిన్మయ్ తుంబే అనే ఒక డెమోగ్రాఫర్ లేదా ఎకనామిస్ట్ అంచనా ప్రకారం 3,00,00,000 మంది డిస్‌ప్లేస్డ్ ఇంటర్నల్ మైగ్రెంట్స్ ఉన్నారు. అమితాబ్ కుండు అండ్ అసోసియేట్స్ ఆయన గూడా ఒక ఫేమస్ డెమోగ్రాఫర్ అండ్ ఎకనామిస్ట్. సో, ఆయన ప్రకారం సో, 2.2 క్రోర్స్ అంటే 2.2 కోట్ల మంది ఇంటర్నల్ మైగ్రెంట్స్ డీస్టెబిలైజ్ డిస్‌లొకేట్ అయ్యి ఉన్నారు. దీని కారణంగా ఏది కోవిడ్-19 అండ్ లాక్‌డౌన్ పరిణామాల నేపథ్యంలో అని చెప్పేసి అన్నారు. ఓకే. సో, ఏదేమైనా ఇంటర్నల్ మైగ్రెంట్స్‌కి సంబంధించి ప్రిసైజ్ నంబర్ లేనప్పుడు మనం సో, ఎంతమంది డిస్‌ప్లేస్డ్ ఇంటర్నల్ మైగ్రెంట్స్ ఉన్నారు కోవిడ్-19 తర్వాత అనేదాన్ని మనం చెప్పలేము. కాకపోతే దే ఆర్ సిగ్నిఫికెంట్ ఇన్ నంబర్ లైక్ 1,00,00,000 ఆ పైన ఉండే ఛాన్సెస్ ఉంది. 1,00,00,000 మంది అంటే 1,00,00,000 కుటుంబాలు. సో, ఆ లెక్కన మనం చూసుకుంటే సో, దీని రామిఫికేషన్స్ అనేవి దేశవ్యాప్తంగా చాలా కుటుంబాల మీద పడే ఛాన్సెస్ ఉన్నాయి. సో, చివరగా ఎండ్ నోట్ ఏంటి అంటే సో, మొబిలిటీ ఆఫ్ లేబర్ అనేది సో, ఈవెన్ ఎకనామిక్ సర్వే గూడా ఈ మాటను నొక్కి చెప్పింది. సో, మొబిలిటీ ఆఫ్ లేబర్ అనేది అంటే ఇప్పుడు డెమోగ్రాఫిక్ ఆహ్, డిస్ట్రిబ్యూషన్ అనేది దేశవ్యాప్తంగా ఒకేలాగా లేదు. సో, కొన్ని రాష్ట్రాలు లైక్ యూపీ లాంటి దేశాల్లో ఆహ్, వర్కింగ్ ఏజ్‌లో ఉన్న పాపులేషన్ అనేది మిగతా దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంది. అంటే సో, ఆపర్చునిటీస్ ఏమో దక్షిణాది రాష్ట్రాల్లో సదరన్ స్టేట్స్‌లో ఎక్కువగా ఉన్నాయి. లైక్ సర్వీస్ సెక్టార్ ఇక్కడ బాగా డెవలప్ అయ్యి ఉంది. సో, ఈవెన్ ఇండస్ట్రియల్ బేస్ గూడా ఇక్కడ చాలా ఇంప్రూవ్ అవుతా వస్తుంది. సో, ఆపర్చునిటీస్ అనేవి ఇక్కడ సదరన్ స్టేట్స్‌లో ఎక్కువున్నాయి. కాకపోతే వర్కింగ్ ఏజ్ పాపులేషన్ పని చేయగల వాళ్ళు స్కిల్డ్ ఆర్ సెమీ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ అనేది నార్థర్న్ స్టేట్స్ లైక్ యూపీ, బీహార్, జార్ఖండ్ ఇలాంటి రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నాయి. సో, అలాంటప్పుడు మొబిలిటీ ఆఫ్ లేబర్ అనేది భారత ఆర్థిక వ్యవస్థకి చాలా అవసరం. ఓకే. సో, ఎకనామిక్ గ్రోత్ ఇన్ ఇండియా టుడే హింజెస్ ఆన్ మొబిలిటీ ఆఫ్ లేబర్.
సో ఈ మైగ్రెంట్ వర్కర్స్ భారత ఆర్థిక వ్యవస్థకు, నేషనల్ ఎకానమీకి లేదా నేషనల్ ఇన్కమ్కి చాలా పెద్ద ఎత్తున కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళ సెక్యూరిటీ అండ్ వెల్ బీయింగ్ అనేది ఇట్ ఈస్ ద నేషనల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద సెంటర్ యాజ్ వెల్ యాజ్ స్టేట్ గవర్నమెంట్స్. ఓకే. సో వాళ్ళకి డీసెంట్ వర్కింగ్ కండిషన్స్ కల్పించడానికి, ఒక సస్టైనబుల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కల్పించడానికి పని చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాల మీద, రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంటుంది. ఓకే. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని, సో ఎవరైతే వారి స్వంత రాష్ట్రాలకి, స్వగ్రామాలకి తరలి వెళుతున్నారో వాళ్ళకి ఆ రాష్ట్రాల్లో లేదా ఆ ప్రాంతాల్లో ఉపాధి కల్పించడానికి, ప్రత్యామ్నాయ ఉపాధిని కల్పించడానికి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ని, దాని అలొకేషన్స్ని 40,000 కోట్ల మేర కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఓకే. సో దాని ఇంపాక్ట్ ఏంటి, అసలు ఆ స్కీమ్ వల్ల ఉపయోగం ఏంటి అనేది నెక్స్ట్ లెక్చర్లో చూద్దాం. సో ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ వాచ్ దట్ పార్ట్ ఆఫ్ వీడియో ఆల్సో. ఓకే. సో PDF ఈజ్ అవైలబుల్ ఆన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. యూ కెన్ డౌన్లోడ్ ఇట్ ఫ్రమ్ there. Thank you.